హాయ్ అండి, నా పేరు ఋత్విక్. మేము విశాఖపట్నంకి వచ్చామండి మా సినిమా ప్రమోషన్స్ రాజాదిరాజ. అండ్ లిటరలీ విశాఖపట్నం అంటే మా యాక్ట్రెస్ లాగా అంతే బ్యూటిఫుల్గా ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం మేము ఇక్కడ చాలా వరకు షూట్ చేసాం. సినిమా షూటింగ్ అంతా ఇక్కడనే అయింది విశాఖపట్నంలో. అండ్ లిటరలీ పొద్దున మేము సింహాచలంకి వెళ్ళి నరసింహస్వామి బ్లెస్సింగ్స్ తీసుకున్నాం. మా డే అలా మొదలైంది. అండ్ ఈరోజు మళ్ళీ జర్నలిస్ట్ అందరం, మీడియా వాళ్ళందరితో మళ్ళీ ఇంటరాక్షన్. అండ్ నేను ఒకటే కోరుకుంటున్నానండి, మా సినిమా రాజాదిరాజ జూలై 17th రిలీజ్ అవబోతుంది. మీరు అందరూ మమ్మల్ని అంతే ఆదరిస్తారు, సపోర్ట్ చేస్తారు, ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నానండి. చాలా కష్టపడ్డాం, చాలా ప్రేమతో చేసాం ఈ సినిమా. హాయ్ అందరికీ నమస్కారం. నేను విశాఖ ధమాన్. వీఆర్ కమింగ్ అప్ విత్ ద ఫిల్మ్ కాల్డ్ రాజాది రాజా. నేను విశాఖపట్నంలో వచ్చాను. షూటింగ్ కూడా ఇక్కడే చేశాను. అండ్ ఐ లవ్ విశాఖపట్నం. ఐ థింక్ ఎవ్రీ వన్ సేస్ దాట్. బట్ నాకు ఒక స్పెషల్ కనెక్షన్ ఉంటుంది. నా పేరు కూడా విశాఖ ఉంది. సో ఐ వుడ్ రిక్వెస్ట్ ఆల్ పీపుల్ ఫ్రమ్ విశాఖపట్నం టు గివ్ ఆల్ your love, all your blessings to me and to our film, to whole cast and crew. ఈ సినిమా గురించి మూవీలో many legendary actors are there. All of them have done brilliant work. We've learned so much from them. So big screen మీద చూస్తే it will be a very great visual treat. Beautiful. ఓకే, హలో అండి, అందరికీ నమస్తే. నేను రోహిణి. మీరు అందరూ ఎప్పటికప్పుడు చూస్తూనే ఉంటారు. ఇంకొకసారి రాజాది రాజా సినిమా ద్వారా చూడబోతున్నారు. చాలా అంటే చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. ఒక డిఫరెంట్ స్టోరీ. హీరో హీరోయిన్ వీళ్ళంతా కొత్త వాళ్ళు అయినా కూడా ఎక్కడ కొత్త వాళ్ళు అని అనిపించకుండా ప్రతి సీను చాలా ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్టులు చేసినట్టు చాలా అందంగా చేశారు. సో మిమ్మల్ని అందరిని ఎంటర్టైన్ చేయడమే మా సినిమా వాళ్ళ ధ్యేయం అనమాట. సో మీరు అందరూ తప్పకుండా థియేటర్స్కి వచ్చి చూడండి. జూలై 17th రాజాది రాజా, ఓన్లీ ఆన్ థియేటర్స్. డోంట్ మిస్. ఎక్స్పెక్ట్ ఏం లేదండి, చాలా గ్రాండియర్ గా తీశారు, చాలా డబ్బులు ఖర్చు పెట్టారు. ఫస్ట్ కొంత తీశారు, బాగా రాలేదని మళ్ళీ చాలా థింగ్స్ రీషూట్ చేశారు. సో దాన్ని బట్టి అర్థం అవుతుంది వీళ్ళకి ఎంత ప్యాషన్ ఉందనేది మూవీ పట్ల. సో ఎక్కడ మీరు విజువల్స్ చూసినా, ట్రైలర్ కానీ సాంగ్స్ చూసినా చాలా గ్రాండియర్ ఉంటుంది. ఏదో 100 కోట్ల మూవీ ఫీలింగ్ వస్తుంది. నాకైతే బాగా హిట్ అవుతుంది అనిపిస్తుంది. వీళ్ళిద్దరు చాలా బాగా చేశారండి, కొత్త వాళ్ళని. ఎంత బాగున్నారు చూసారా, స్క్రీన్ మీద ఇంకా బాగుంటారు. సో ప్లీజ్ జూలై 17th మీరు వెళ్ళి మీ ఫ్యామిలీతో పాటు మీ ఫ్రెండ్స్తో అందరితో కలిపి సినిమా చూడండి, మీకు పక్కా నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్.